కాదు, ఇంటికి నీకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చా మేము? ఇక్కడ బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ కాదు, ఆఫ్రికా బ్యాచ్, అందుకే నాకు కలుస్తుంటారు. సరే కానీ ఏ బ్యూటీ, సరే కానీ నీ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంది. వచ్చినప్పుడు నుంచి నీ వైపే చూస్తా. నెక్స్ట్ రేపు నీలాగే హెయిర్ స్టైల్ చేసుకుని అర్థం అనుకుంటున్నాను. సరే సరే కానీ సరే ఏ బ్యూటీ, అర్షిని అలాంటిదే కాదు, అర్షిని మార్నింగ్ క్లాస్ లో అమ్మా హలో పిల్లలందరూ చక్క వాక్యం నాకు తెలుసా? అన్నయ్య సరే తర్వాత మాట్లాడాలి. ఇంకేం వచ్చారు నీకు? ఎవరు వచ్చారు? ఆఫ్రికానా? ఓకే, ఎందుకు నీ ముక్కు చూసి ఇచ్చారా లేకపోతే నీ హెయిర్ స్టైల్ చూసి ఇచ్చారా నీకు? సరే ఒకసారి ప్లీజ్ హలో ప్లీజ్ ఏ బ్రూలీ, ఇంటికి నీకు ఆ పేరు ఎలా వచ్చింది? నీ మంచి రకం పట్టా? కాదు అన్నయ్య, మా మమ్మీకి బ్రౌనీ కేక్స్ అంటే ఇష్టం, అందుకే నా పేరు బ్రూలీ అంటే. మాట్లాడుతుంటే కొంతమంది కరెక్ట్ అయిపోతున్నారు తెలుసా? నేను కూడా తెల్లగా అవుతామని నిన్ను రాత్రి నల్లగా అయిపోతాను, రాజు పెట్టాలి కూడా ఇక్కడ ఉన్నారు. సరే కానీ బ్యూటీ ఏ బ్రూలీ, మీకు ఒక విషయం చెప్పనా? మనం సృష్టించింది ఎవరంటే యేసయ్య. ఇందాక మనం మొట్టమొదటిగా సాంగ్ నేర్చుకున్నాం, విన్నారు కదా మీరు? పిల్లలు ఏ సాంగ్ అది? యేసయ్య నన్ను. కాబట్టి అందుకే మనం ఏం చేయాలి? ఆయన వెంబడించాలి. మనం నేర్చుకున్నాం కదా ఏ బ్యూటీ ఏ బ్రూలీ, మీ ఇద్దరు కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, నిన్ను సృష్టించింది నన్ను సృష్టించింది కూడా ఎవరో తెలుసా? ఎవరు? మీ వాంట కాదు, యేసయ్య నిన్ను సృష్టించాడు బ్యూటీ. చూడు ఒకసారి ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? ఈ ముక్కు ఇక్కడ కాకుండా నీ బొర మీద ఉందనుకో, ఎలా ఉంటుంటది? పిల్లలు మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఈ కళ్ళు ఇలా పక్క పక్కన కాకుండా ఒక కళ్ళు ఇక్కడ ఒక కళ్ళు ఇక్కడ, ఒక చెప్పేమో ఇక్కడ ఒక చెప్పేమో ఇక్కడ, అలా ఉంటే మనల్ని ఏమంటారు అప్పుడు? దెయ్యం కాదు, ఏలియన్స్ అంటారు కదా. అవి అంత రకాలుగా ఉంటాయి.
కానీ దేవుడు నిన్ను చేశాడు చాలా చక్కగా, ఒక పర్పస్ తో చేశాడు. అర్థమైందా? నువ్వు ఊరికనే చేయబడలేదు, నువ్వు ఊరికనే ఇక్కడ రాలేదు ఈ మోడల్ BBS కి. వాస్తవంగా నువ్వు అనుకున్నావు ఇక్కడ రాకూడదు అనుకున్నావు, కానీ దేవుడు ఈ రోజు నేను ఇక్కడ తీసుకొచ్చి నీతో మాట్లాడాడు ఉదయకాలం డివోషన్లో. గాడ్ లవ్స్ యు. తమ్ముడు చెల్లి నిన్ను ఎవరు ప్రేమించట్లేదు అనుకోవద్దు. నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు, మా అమ్మే నన్ను తిడుతుంటది, మా నాన్న అయితే నన్ను తాగేసి నన్ను అసలు పట్టించుకోవడానికి మరీ అవుతున్నామేమో, ఒకవేళ మీ అక్క నేను ఎప్పుడు కొడుతుంటాడేమో, మీ అక్క ఎప్పుడు కూడా నేను వేస్ట్ అంటుంటదేమో, కానీ యేసయ్య మాత్రం నీకు వేస్ట్ అంటాడు. ఎందుకో తెలుసా? యేసయ్య నీ కోసం కూడా తన ప్రాణం పెట్టాడు. యేసయ్య నీ కోసం తన రక్తాన్ని కార్చాడు. యేసయ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం. గాడ్ సో లవ్స్ యు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకోసమే రేపు ఏం చేశాడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాం. బ్రూలీ, నువ్వు కూడా చాలా ఫీల్ అవుతున్నావు కదా? డాక్టర్లు చేశాడు అనుకున్నావా? డాక్టర్ కాదు. సరే కానీ విషయం ఏంటి అంటే నువ్వు ఎంతవరకు కృంగిపోయావు కదా. ఒకసారి చీది నీ ముక్కు కూడా అయిపోయినట్టుంది కదా. కానీ గురించి నువ్వు వరి అవ్వద్దు. ఎందుకనంటే దేవుడు నేను సృష్టించాడు. ఆయనకి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. బ్యూటీ, ఆయనకి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి ఆ ప్రణాళిక నీ పట్ల ఫుల్ఫిల్ అవ్వాలనుకుంటున్నావా? నువ్వు ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే ఈ రోజు వచ్చి నేను మానేస్తే నీకు అర్థం కాదు. రేపు తర్వాత డే ఆఫ్టర్ టుమారో కూడా నువ్వు వచ్చావు అనుకో, సరే మరి మీకు వర్క్ బుక్స్ కూడా ఇచ్చారు కదా. మనకి చాలా కార్యక్రమాలు ఈరోజు మిస్ అయ్యాము. మరి రేపు దినాన్ని వచ్చినట్లయితే అసలు దేవుడికి నీ పట్ల ఉద్దేశం ఏంటి, అసలు ఆయన ఎందుకు నేను ఏర్పాటు చేసుకున్నాడు, అసలు ఆయన ఎందుకు నేను ప్రేమిస్తున్నాడు అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. సరేనా? ఓకేనా పిల్లలు? మీరు అందరూ రేపు రావడానికి రెడీనా? ఎన్నింటికి వస్తారు మీరు? ఈ రోజు అంటే మేము చాలా దూరం నుంచి వచ్చాము. ఎర్లీ మార్నింగ్ మేము ఇక్కడే ఉంటాం కాబట్టి మేము రెడీగానే ఉంటాం పిల్లలు. మీరు కూడా త్వరగా రెడీ అయ్యి వచ్చేసారు. సరేనా? ఆర్ యు రెడీ? రేపు దీనికన్నా మంచిగా జరగాలని మనం ప్రార్థన చేద్దాం పిల్లలు. ఆర్ యు రెడీ? రైట్. ఒకసారి అక్కలు ఆ పాట పాడతారు, మనం వదిలి నేర్చుకున్న పాట. అది కాదు, అది యేసయ్య నన్ను సృష్టించాడు అనే పాట పాడతాము. అక్కలు పాడతారు, మనందరం కలిపి కూర్చొని పాడుకున్నాక ఒకసారి మనం మోకరిద్దాం పిల్లలు. ఇప్పుడు కాదు, ఓకేనా? ఎందుకంటే నిన్న దినాన మీ మమ్మీ, మీ డాడీ, మీ ఇంట్లో ఎల్డర్స్ ఓట్లు వేశారు కదా. మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి పిల్లలు. మన భారతదేశం యొక్క భవిష్యత్తు మన మీద ఆధారపడి ఉంది. మీలాంటి పిల్లలకు నిష్కలంకంగా ఉండి ఎవరి మీద ఎలాంటి స్వార్థం లేకుండా ఉన్న వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. మన దేశం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఎక్కువసేపు అయితే చిన్న మాట ప్రార్థన చెప్పడం. ఒకసారి మనం ఉదయం లేచుకుని పాట పాడతాం. యేసయ్య నన్ను సృష్టించాడు, రక్షించడం కాదు, సృష్టించాడు.